గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు ఈనాడు. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన తొలి మహిళా దేశాధినేతగా ఆమె ఖ్యాతి గడించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో పంబాకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము అక్కడి పంబా నదిలో కాళ్లు గడుపుకొని అక్కడి ఆలయాల్లో పూజలు చేశారు. తర్వాత నల్ల చీరతో తలపై ఇరుముడు పెట్టుకుని 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు. భారత్ పాక్ సంబంధాలపై చర్చించాం, అంతర్జాతీయ వాణిజ్యం పైన మాట్లాడుకున్నాం. ప్రధానికి ఫోన్ చేసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. పాక్ ప్రస్తావన రాలేదన్న భారత్. మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్. కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని. శ్వేత సౌధంలో పండగ సంబరాలు. సెల్యూట్ మేడం. రాష్ట్రంలో కీలక పోలీస్ విభాగాలకు ఆమె బాస్. నాయకత్వ పటిమ చాటుతున్న మహిళా ఐపీఎస్లు. గో సంరక్షకుడిపై తుపాకీతో కాల్పులు. పోచారం ఐటీ కారిడార్లో ఘటన. బాధితుడి ఆలయాన్ని తాకుతూ దూసుకెళ్లిన తూట. ఆందోళన వెలుబుచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా నేతలు. 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మాన్ నయా. 2 ఏళ్లలో కొత్త భవన నిర్మాణం పనులు పూర్తి చేయాలి. వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ. పనుల తీరుపై తరచూ క్షేత్రస్థాయిలో తనిఖీల అవసరాలకు తగ్గట్టుగా కట్టాలని. గత 2 ఏళ్ల నుంచి పనులన్నీ అట్లనే ఆగిపోయినని సీరియస్ అయిన పరిస్థితులు. అటవీ విస్తీర్ణంలో భారత్కు 9వ స్థానం. ఐరాస నివేదిక వెల్లడి. 200 కేజీబీవీల్లో మాడ్యులర్ కిచెన్స్. 44.4 చదరపు గజాల లోపున్న ఇందిరమ్మ ఇళ్లకు అర్హులే. G+1 విధానానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. అయితే ప్రస్తుతం 400 నుండి 600 చదరపు అడుగుల లోపున్న వారికే పర్మిషన్ ఉంది. అయితే ఇప్పుడు చాలా మందికి 400 చదరపు అడుగుల కంటే తక్కువ ఉందని గుర్తించి 400 చదరపు అడుగుల కంటే తక్కువ ఉన్నా కూడా G+1 పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ఎన్నికలపై నేడు కీలక నిర్ణయం. మంత్రివర్గ సమావేశంలో ఇదే ప్రధాన అంశం. పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లపైన చర్చ. నీటిపారుదల శాఖ అంశాలు ఎజెండాలో. పరిశోధకులు, ప్రొఫెసర్లు మాతృభూమికి విచ్చేయండి. విదేశాల్లోని భారత సంతతి విద్యా నిపుణులు ఆకర్షించేందుకు కేంద్రం కొత్త పథకం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలను సమర్థంగా తిప్పికొట్టండి. పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి దిశానిర్దేశం. ఎంపిక చేసిన 70 మందితో జూమ్ మీటింగ్. నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ భారత అభ్యర్థుల నామినేషన్లో ఆమోదం. సీనియర్ ఐఏఎస్ రిజ్వీ వీఆర్ఎస్. విమాన విడిభాగాలకు కేర్ ఆఫ్ హైదరాబాద్. అగ్రశ్రేణి ఏరోస్పేస్ కంపెనీలతో స్థానిక సంస్థల భాగస్వామ్యం. నిన్న ఇదో కథ. రవాణా చెక్ పోస్టుల ఎత్తివేత. సీఎం ఆదేశాలతో తక్షణ చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా 15 చోట్ల రహదారులపై తొలగింపు. ఇక ఏఎన్పిఆర్ కెమెరాలతో నిఘా. వీళ్ళ ప్లేస్లా కెమెరాలను పెట్టింది. ఇక మొత్తం స్పాట్ల ఏదైనా సరే మన స్టేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు క్యాప్చర్ అవుతుంది. ఇన్ కేసు ఎవరైనా అందులో క్యాప్చర్ కాకుండా వస్తే మటుకు నేషనల్ హైవే మీద వాళ్ళని అక్కడికక్కడే పట్టుకునే సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఆధునిక బానిసత్వానికి చెల్లు చీటి. కాపలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా. పలువురు భారతీయులకు తీపి కబురు. సర్కారుకు సమ్మె నోటీస్. నవంబర్ 1లోగా 900 కోట్లు విడుదల చేయండి, లేదంటే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ పాటిస్తాం. ప్రభుత్వానికి ప్రతి హెచ్చరిక. కాలేజీల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 900 కోట్లు రిలీజ్ చేయకపోతే నవంబర్ 1లోగా బంద్ చేస్తామని డైరెక్ట్ నోటీసులు ఇస్తారు. కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం. శ్రీలంకలో గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాలని లేఖ. కొలంబోలో నవంబర్ 10 నుంచి 12 వరకు సదస్సు. హాజరు కానున్న వివిధ దేశాల ప్రతినిధులు, ఆవిష్కర్తలు. నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యమట. కలంపై కత్తి కట్టడం అత్యంత దుర్మార్గం. నమస్తే ఆఫీసుపై కాంగ్రెస్ గుండాగిరి దారుణం. ప్రజా సంఘాలు, మీడియా ప్రముఖుల ఖండన బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్. కారుకే ముస్లింల ఓటు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపన్న 50.5% మంది. కాంగ్రెస్ పార్టీకి 27.9% మద్దతు. అభివృద్ధిలో బీఆర్ఎస్, అవినీతిలో కాంగ్రెస్ ఫస్ట్. వచ్చే అసెంబ్లీలోనూ 55.1% మంది మద్దతు బీఆర్ఎస్కే. సీఎంగా కేసీఆర్ రావాలి. బీఆర్ఎస్ తోనే నగరం అభివృద్ధి. బిలియన్ కనెక్ట్ నిర్వహించిన మైనార్టీల సర్వేలో వెల్లడి. మాటల కొట్లాటకు ఐఏఎస్ బలి. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ వీఆర్ఎస్ వెనుక బిగ్ భాగోతం. మద్యం లేబుళ్లపై 100 కోట్ల అవినీతి. హాలోగ్రామ్ 2D బార్ కోడ్ లేబుల్స్ ప్రింటింగ్ టెండర్లపై వివాదం.
పాత కంపెనీకి కట్టబెట్టేలా బిగ్ స్కెచ్. అడ్డుపడ్డ మంత్రి జూపల్లి. అనుకూల కంపెనీకి టెండర్లు దక్కాలని అధికారులపై పెద్దల ఒత్తిడి. మద్యం సీసాలపై వచ్చే కమిషన్ల పంపకాల్లో నేతల మధ్య కొట్లాట. ఇరువైపుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన రిజ్వీ మరో 3 ఏళ్లు భరించే శక్తి లేదంటూ బీఆర్ఎస్ కు దరఖాస్తు తిరస్కరించాలని సిఎస్ కు స్వయంగా లేఖ రాసిన మంత్రి జూపల్లి. ఇది మొత్తంగా మంత్రుల కథ అట్లుంది. తట్టుకోలేక అధికారులు ఎక్కడికక్కడ వీఆర్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ మద్యం ఎక్సైజ్ శాఖ ముఖ్య విధే క్రమక్రమంగా మద్యం కొనుగోళ్లను అమ్మకాలను తగ్గించడం. కానీ ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది? దానికి విరుద్ధంగా ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, టెండర్లు వేయడానికి లేట్ అవుతుందని గడువు పొడిగిస్తారు. పండగ వస్తుందని గడువు పొడిగిస్తారు. అంటే వెలుబడి షాపుల సంఖ్య పెరిగే క్రమంగా పనిచేస్తారు. అసలు వాళ్ళ పని విధి విధానాలు తగ్గించే దిశగా పనిచేయడం. కానీ దీనికి రివర్స్గా ఏమవుతుంది? ఎక్సైజ్ శాఖ వాటిని క్రమక్రమంగా వాటి నుంచి ఆదాయ వనరులు ఆదాయం పెంచుకునే దిశగా పనిచేస్తుంది. మొత్తం రివర్స్ జరుగుతుంది ప్రాసెస్. ఎస్ఎల్బిసి మరమ్మతులకు 10,500 కోట్లు భారీగా పెరగడం ప్రాజెక్టు అంచనా వ్యయం అసలు కంటే కొసరెక్కువ. 2,292 కోట్లతో 2005లో పనులు మొదలు. బడ్జెటే 2,292 కోట్లు పెట్టుకుని ఇప్పుడు అది కూలిపోవడం వల్ల మళ్ళీ 10,500 కోట్లు పెట్టి పనుల పునరుద్ధరణకు ఇరిగేషన్ శాఖ యత్నాలు. టన్నెల్ బోరింగ్కు బదులు డ్రిల్ బ్లాస్టింగ్ మొగ్గు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో షార్ట్ బ్లాస్టింగ్ కు నిర్ణయం. మరో 600 మీటర్లు పెరగనున్న టన్నెల్ పొడవు. రాబోయే కేబినెట్ లో చర్చకు ప్రభుత్వం కసరత్తు. ప్రభుత్వం ఒక్కసారి అనౌన్స్ చేసింది కానీ ప్రెస్టేజ్ తీసుకోకుండా రియాలిటీకి వచ్చి ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనం అనౌన్స్ చేసినాం కదా అని ఇక ప్రెస్టేజ్కి పోయి ఎన్ని వేల కోట్లు అంటే అన్ని వేల కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. అది 10,500 కోట్లు ఓరి ప్రజలై మాయి మేము కట్టిన పన్నుల్లోంచి నువ్వు నచ్చినట్టు నువ్వు హామీ ఇచ్చినావు కదా అని వేస్ట్ వృధా చేస్తా అంటే ఎట్లా? దానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి. తక్కువ బడ్జెట్ ఎట్లయితే నీకు కావు కదా, మీ భూములు అమ్మి పెట్టురు దానికి. ఇది ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన ఏదైనా మిస్టేక్ చేస్తే ఆయన సస్పెండ్ చేస్తారు. ఒకవేళ ఆయన వల్ల ఏదైనా అక్కడ జరిగే ఖర్చుల్లో కానీ ఏదైనా లోపాలు జరిగినా తక్కువ వచ్చినా ఆయన జీతాల్లోంచి కట్ చేయడం ఆయన బాధ్యత చూస్తారు కదా. మరి ఇక్కడ ఇది ఫెయిల్ అయింది. దీనికి సంబంధించి రాజకీయ నాయకులు, దీనికి సంబంధించిన శాఖ మంత్రి ఆయన తీసుకోవాలి. ఆయన ఆస్తులు అమ్మి పెట్టాలి. ఆ వేస్ట్ అయిన వృధా డబ్బులు ఎందుకు మా పన్నుల నుంచి మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం బంద్ చేయాలి. అది రైతునెత్తిన మోదీ పిడుగు. ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రధాని. అమెరికా పంటలకు తెరుచుకోనున్న తలుపులు. మక్కా సోయాబీన్ పై ఆంక్షల సడలింపు యోచన. రైతులకు శరాగతంగా మోదీ సర్కార్ చర్యలు. కేంద్ర సర్కారుపై మరో యుద్ధానికి అన్నదాతలు సిద్ధం. ఆటో అన్నలకు జీవనభృతి ఏమాయ? ఆ అంశమే లేకుండా ముగిసిన మంత్రి ప్రెస్ మీట్. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు వరాలు హామీ ఇవ్వకపోయినా 15,000 ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 22 నెలలైనా తెలంగాణ దిక్కుమొక్కు లేని హామీలు. తులం బంగారం ఏమైంది? ఇక చెప్పాలి మరి ముఖ్యమంత్రి. చెప్పినట్టు బంగారం ఇవ్వకుంటే బాగుండదు. కాంగ్రెస్ వచ్చినాక ఒక్కటి చక్కగా అయితే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని మంచిగా ఉండే. ఈ ప్రభుత్వం అంతా నాశనం చేసింది. మంత్రి వివేక్ ను దిలదీసిన మహిళలు. సిద్దిపేటలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ మంత్రికి చుక్కెదురు. అప్పులపై చర్చకు సిద్ధమా హరీష్ సవాల్. రవాణా చెక్ పోస్టులు మూసివేత. ఎక్కడి ఒడ్లు అక్కడే. కోతలు వచ్చిన ప్రారంభానికి కొనుగోళ్లు కేంద్రాలదే కేటాయించాలని అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వ నమ్మకం సన్నగిల్లి ప్రైవేటుకు తెగనమ్ముకుంటున్న రైతులు. ఈ అన్ని హామీల గురించి మాట్లాడాలా మరి? మీరు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా పోయిర్రు. ఇవాళ గద్దెనెక్కిర్రు. 2 ఏళ్ళు అయింది. పొడిచేది ఏం లేదు, చేత కావట్లేదు. మీ మంత్రివర్గంలో సమైక్యత లేదు. మీకే ఒకళ్ళు చెప్పిన మాట ఇంకోళ్ళు వినరు. తెల్లారితే ఏం పిడుగు పడతాయని భయంగా బతుకుతుర్రు. అట్లుంది మీ పరిస్థితి. మీరేం హామీలు నెరవేరుస్తారు? 2 ఏళ్ళు టార్గెట్. గోషామాల్ వద్ద కొత్త ఉస్మానియా ఆసుపత్రి 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించాలి. ఆధునిక పద్ధతుల అవసరాల మేరకు నిర్మాణాలు. ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు సిద్ధం చేయాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా సమన్వయంతో ముందుకు. పనులు వేగవంతానికి అధికారుల సమన్వయ కమిటీ. తరచూ క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షణ చేయాలి. అధికార సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రవాణా చెక్ పోస్టుల ఎత్తివేత చూసినాం. 895 కోట్ల నగలు చోరీ. పట్టపగల మ్యూజియంలో ఘరానా దోపిడీ. అంతుచిక్కని ప్యారిస్ మ్యూజియం చోరీ. హైడ్రాలిక్ నిచ్చెన సాయంతో లోనికి దొంగలు. చైన్సాలు డిస్క్ కట్టర్లను ఉపయోగించి చోరీ. పారిపోయిన దొంగలు. మూసివేసిన మ్యూజియం. పింక్ పాంథర్స్ పని అయి ఉండవచ్చని అనుమానాలు. 18 మెట్లెక్కి ఇరుముడితో దర్శించుకున్న తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు. ముర్ము కోసం నిబంధనలు సడలించిన అధికారులు.
బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్, కమిషన్లు రావనే బకాయిలు చెల్లించడం లేదా, దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ సర్కార్ బండి ఫైర్. స్థానికంపై సమరం, నేడు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ. స్థానిక ఎన్నికలు ఎప్పుడంటూ హైకోర్టు ప్రశ్నలు కురిపిస్తుంటే నిధులు లేక గ్రామాల్లో కుంటుబడిన అభివృద్ధి, గ్రామీణులలో రోజు రోజుకి పెరిగిపోతున్న అసహనం. ఇలాంటి సందిగ్ధత సమయంలో నేడు జరుగుతున్న మంత్రివర్గ సమావేశం. ఇప్పటికి 3 సార్లు పెట్టిరు, ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తున్నా మీకు, ఈ వాటర్ బాటిల్, టీ, ఆ బాదం పప్పు కాసు దండగా క్యాబినెట్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి ఒరిగింది ఏం లేదు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ప్రశ్నలు. దీంతో నేడు జరిగే కేబినెట్ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి. రిజర్వేషన్ పై స్పష్టత వచ్చే వరకు ఎన్నిక వాయిదా. నవంబర్ 3-4 వారాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గంలో భారీగా చర్చలు. పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం. ఇదే జరిగితే మళ్ళీ షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం. పాత పద్ధతులు వెళ్తే ఇజ్జత్ ఉండదు కాంగ్రెస్ కు. ఖచ్చితంగా పార్టీ పరంగా అనౌన్స్ చేస్తారు, అలా డౌటే లేదు. పడిపోయిన పసిడి, 9,000 తగ్గిన బంగారం ధరలు. అంతర్జాతీయ పరిణామాలతో తగ్గుదల. హైదరాబాద్ లో 1,25,250కి పసిడి ధర. అది వెండి ధర కూడా పడిపోయింది, 1,58,000కి చేరింది కిలో. మార్కెట్ లో ఔన్స్ $4,022. ఇది తాత్కాలికమేనంటున్న మార్కెట్ నిపుణులు. 2013 తర్వాత ఈ 2 లోహాలు ఒక్క రోజులో ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. మద్దతు ఇవ్వండి, కోదండరాం మద్దతు కోరిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిస్వార్థంగా నిజాయితీ రాష్ట్ర సాధన కోసం కృషి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా గాడి తప్పిందో ప్రజలకు తెలుసు. ముజరంబాగ్ పాత వంతెన కూల్చివేత, వాహన రాకపోకలకు సురక్షితం కాదని నిర్ణయం. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. అసెంబ్లీ ఎన్నికలలో సమర్పించిన అఫిడవిట్ లో వెల్లడి కాని స్థిరాస్తులపై ఫిర్యాదు. అఫిడవిట్ లో 30 ఎకరాల లోపు కానీ భూభారతి రికార్డులో దాదాపు 250 ఎకరాల భూమి. తప్పు సమాచారంతో ప్రజలను, ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించిన ఎమ్మెల్యే. సమగ్ర దర్యాప్తు చేపట్టి దోషిగా తేలితే ఎమ్మెల్యే అర్హత రద్దు చేయాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి. ఇంకా చేయరు, ఇంకా 2 ఏళ్ళు అయితే మొత్తం టైం అయిపోతే అప్పుడు చేయరు రద్దు. ఆచరణలో శూన్యం, గాలి మాటలతో ఎంతకాలం మోసం. రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల బెనిఫిట్స్ పెండింగ్. మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు. చేస్తుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంపై. అన్ని గాలి మాటలు చెప్తుర్రు, గాలికి పోయే మాటలు చెప్తారు. మీకు చిత్తశుద్ధి లేదు, ఆచరణ లేదని డైరెక్ట్ చెప్తున్నారు. మరి స్పందించాలి ప్రభుత్వం. పెట్టుబడులే లక్ష్యంగా తొలి రోజు పలు రంగాల ప్రముఖులతో చర్చలు. మోడీ చొరవతో దేశంలో విప్లవాత్మక మార్పులు. చంద్రబాబుకు ప్రవాసులు ఘన స్వాగతం. అమెజాన్ లో భారీగా ఉద్యోగాల కోత. రోబోలతో పనిచేసేలా ప్లానింగ్. ఇది మొత్తంగా ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో కనుక సర్పంచ్ ఎలక్షన్స్ పై, స్థానిక ఎలక్షన్స్ పై ఎటువంటి వస్తుంది మరి ఏందనేది చూద్దాం. ఇక డైరెక్ట్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు పోతారు. 100% అదే జరుగుతాయి లాస్ట్ కి. రైట్, ఆజ్కి బాత్ చూద్దాం. నేటి గ్రామ రాజకీయాలు. రాజకీయం నా వారసత్వం, దోచుకోవడం నా రక్తతత్వం. 2000 కొడతా, మందికి మందు పోస్తా, కులం పేరుతో చిచ్చు పెడతా, మతం పేరుతో మంట పెడతా. ఓనమాలు రాని నేను గ్రామానికి వారసుడిని, మీ తలరాతను మార్చే పాలకుడిని. గ్రామం మా అబ్బ సొత్తే, మీ జీవితాలు నాకు గుర్తే. నేను నేటికి రాజకీయాన్ని, మీ జీవితాలకు చెమర గీతాన్ని. ఇట్లనే ఉంది మరి ప్రస్తుతం. ఒక గ్రామ స్థాయి రాజకీయాలని కాదు, మొత్తం ఏ రాజకీయాలైనా క్వార్టర్ సీసాకు 2000 నోటుకు ఓటు పడుతుందన్న కాన్ఫిడెన్స్ తోటే జరుగుతున్నాయి. అందుకే సమూల మార్పులు రావాలి. పోటీ చేసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఎగ్జామ్ పెట్టాలి, అలా క్వాలిఫై అయినోడే పోటీ చేయాలి. విద్యార్థులు పెట్టకుండా కూడా ఎలక్షన్స్ లో పోటీ చేయాలంటే ఒక చిన్న ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది పెట్టాలి. అలా మినిమం క్వాలిఫై అయినోనికే పోటీ చేసే అర్హత ఇవ్వాలి. అప్పుడు డబ్బులు ఉన్నోడా లేనోడా దాని మెరిట్ని బట్టి అవకాశం ఇస్తే అప్పుడు తెలుస్తుంది డబ్బుల కథ. నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా సత్కరించిన భారత ప్రభుత్వం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో స్వీకరణ. ఈ ఏడాది ఏప్రిల్ 16న అపాయింట్మెంట్. గెజెట్ ఆఫ్ ఇండియా వెల్లడి. భవిష్యత్ అంతా ఏఐ రోబోలదే, అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాయి, మనుషులకు జాబ్స్ దొరకడం కష్టమే. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. అమెజాన్ లో 5 లక్షల మంది ఉద్యోగుల స్థానంలో రోబోలు. పసిడి డమాల్ చూసినాం. కేబినెట్ వద్దన్న చెక్ పోస్టులు. మూసివేతపై 3 నెలల కిందటే మంత్రివర్గంలో నిర్ణయం. ఇంకా కొనసాగింపుపై సీఎం ఆగ్రహం. రవాణా శాఖ తీరుపై సీరియస్. మూసివేయాలని అధికారులకు ఆదేశాలు. చూద్దాం మరి
ఇప్పుడు ఆ కెమెరాలు మనుషులను తీసేసి కెమెరాలను పెడుతుర్రు. చూద్దాం మరి ఎంతవరకు పనిచేస్తాయి, ఏంది, ఎంత పారదర్శకంగా వీళ్ళు విధులు నిర్వహిస్తారు. 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు ఉస్మానియా 2 ఏళ్లలో నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తవ్వాలి. నవీన్, సునీత, దీపక్ నామినేషన్లు ఓకే. ముగిసిన జూబ్లీ హిల్స్ బైపోల్ నామినేషన్ల పరిశీలన. 80 మంది, 140 నామినేషన్ల తిరస్కరణ. సునీత గోపీనాథ్ భార్య కాదు, ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి. ఈసీకి దివంగత మాజీ ఎమ్మెల్యే మొదటి భార్య కొడుకు లేఖ. అది అట్లుంది వ్యవస్థ. నేడు కేబినెట్ భేటీ, రేపు ఢిల్లీకి సీఎం. ఇవాళ కేబినెట్ మీటింగ్ పెట్టినాక అంటే నిర్ణయం తీసుకోరు. ఇద్దుడు రే. నేడు కేబినెట్ భేటీ ఏమని? స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై కీలక నిర్ణయాలు, మరో కొత్త పథకం, విధి విధానాలపై చర్చ ఈ రోజు మాట్లాడుకుంటారు. రేపు ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఢిల్లీకి పోతాడు. దేని గురించి? బీసీ రిజర్వేషన్లపై పార్టీ పెద్దలతో చర్చ, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం. మరి ఇలా గడ్డి వీకనా కేబినెట్ మీటింగ్? ఇవాళ రిజల్ట్ రాదు కదా నీకు. మళ్ళీ రేపు ఢిల్లీలో వాళ్ళు చెప్పిందే చేయాలి కదా నువ్వు. మళ్ళీ ఇవాళ మీటింగ్ ఏంది? ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి. ఇక మొత్తం మీడియా ప్రజలంతా ఇవాళ క్యాబినెట్ మీటింగ్ అమ్మో ఏమొస్తుందని ఎదురు చూస్తారు. ఇవాళ ఏం రాదు. రేపు ఆయన ఢిల్లీ పోయి అక్కడ వాళ్ళ అధిష్టానం ఏది చెప్తే అది అంటాడు కథం. ఇవాళ ఖర్చు మళ్ళీ దీనికి ఒకటి. ఆ వాటరు, టీ, బాదం పప్పు దండగా మన పన్నుల్లోంచి అవి కూడా వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడల్లా. ఎందుకు? టైంపాస్ పనులు. ప్రియుడితో కలిసి భర్త హత్య, వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మద్యం తాగించి మర్డర్, పెట్రోల్ పోసి దహనం. సీసీ కెమెరాల ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ రాజేష్. రోజు రోజుకు సమాజం అసలు సొంత భర్త భార్యలో భయపడే స్థితికి వచ్చేస్తుంది. అయితే భర్తను భార్య చంపేస్తుంది, లేదా భార్యను భర్త చంపేస్తుంది అనుమానాలతో. ఇట్లుంది వ్యవస్థ. మరి కొడంగల్కు రైలు, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ భూసేకరణకు నిధులు. 60 ఏళ్లు దాటిన ఎస్హెచ్జిలో సభ్యత్వం, మహిళలకు సర్కార్ తీపి కబరు. 15 ఏళ్లు దాటిన వారికి మెంబర్షిప్. ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయ వనరులపై అవగాహన కోసం నిర్ణయం. పోచారంలో కాల్పుల కలకలం, ఇరాక్లో జగిత్యాల వాసి మృతి. శ్రీ ఆదిత్య మాయ కాల్వపైనే భారీ స్థాయిలో నిర్మాణం, మూసి పరిధిలో నాలా అవుట్లెట్, హైడ్రా కొరడా, నిబంధనలకు పాతరేసిన నిర్మాణ సంస్థ. సృష్టి కేసులో ఈడీ దర్యాప్తు, చెంచల్గూడ జైల్లో నిందితుల విచారణ. ఈ నెల 28 వరకు ఎంక్వైరీకి కోర్టు పర్మిషన్. ఈడీ అదుపులో ఆ డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ. ఏసీబీ పేరుతో సైబర్ చీటింగ్, ఆర్టీఏ అధికారులకు 10 లక్షల టోకరా. వరంగల్ కార్యాలయంలో ఘటన. ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఏసీపీ డీజీ. రైట్. వెలుగు దిగొస్తున్న బంగారం, 2 రోజుల్లో 9,000 డౌన్ చూసినాం. హైదరాబాద్ లో మైక్రో క్లైమేట్ చేంజ్, వేగంగా మారిపోతున్న లోకల్ వాతావరణ పరిస్థితులు. 100 మీటర్ల దూరంలోనే ఓ చోట వాన, మరో చోట ఎండ. ఈ ఏడాది అల్పపీడనాలు, వాయుగుండాలతో పడిన వర్షాలు తక్కువే. లోకల్ గా ఏర్పడిన మార్పుల వల్లే ఎక్కువ వర్షాలు. చెరువులు కనుమరుగు కావడం, హై రైజ్ బిల్డింగ్లు పెరిగిపోవడంతోనే చేంజెస్. భవిష్యత్తులో ఇలాగే ఉంటే మరిన్ని భారీ వర్షాలు ఉంటాయని ఆందోళనలు. ఎన్ని వర్షాలు కాదంతా యాసిడ్ రైన్స్ అయ్యి ఆల్మోస్ట్. తమాషాలు చేస్తున్నారా? ఉస్మానియా కొత్త దవాఖాన నిర్మాణ పనుల ఆలస్యంపై సీఎం రేవంత్ సీరియస్. గతంలో ఉన్న స్టేటస్ నే మళ్లీ నివేదించడంపై తీవ్ర అసంతృప్తి. 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిందే. మీరు చెప్పే పనులు మాత్రం తమాషాలు చేస్తుర్రా, చేయట్లేరంటారు. మరి మీరు ఇచ్చిన హామీలలో తమాషాలు చేస్తుర్రా ప్రభుత్వం? చెప్పండి, తమాషాలు చేస్తుర్రా? ఉస్మానియాలో అధునాతన పరికరాలు, ఏర్పాటుకు తగ్గట్టుగా గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణాలు ఉండాలి. హాస్పిటల్ నిర్మాణ పనులతో పాటు స్థానికులను ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ఇప్పుడు వీళ్ళు యథా రాజ తదా ప్రజ అంటారు. మీరు తమాషాలు చేస్తారు, హామీలు ఇచ్చి కాబట్టి వాళ్ళు కూడా పనులలో జాప్యం చేస్తారు. నేడు సెక్రటేరియట్ లో రాష్ట్ర కేబినెట్ కీలక భేటీ. న్యాయ నిపుణుల కమిటీ ఇచ్చే రిపోర్ట్ పైన ప్రధాన చర్చ. మంత్రులందరి అభిప్రాయాలకు తగ్గట్టుగా ముందుకు. బీసీ కోటా, స్థానిక ఎన్నికలే ఎజెండా. చూద్దాం మరి ఇవాళనే వస్తుందా తీర్మానం, రాదో. శబరిమలలో రాష్ట్రపతి ఇరుముడితో వెళ్లి ఆలయంలో ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు. రౌడీ షీటర్లపై పోలీస్ నజర్, వారి అరాచకాలను అరికట్టడంపై కసరత్తు. రౌడీ షీటర్ల కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా. కుటుంబ సభ్యుల ముందే కౌన్సిలింగ్. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యతో డిపార్ట్మెంట్ అలర్ట్. రాష్ట్రంలో 6,000 మందిపై రౌడీ హిస్టరీ షీట్లు. పాత బస్తీలో 101 మంది రౌడీ షీటర్లు, 11 గ్యాంగులు. నగరాల నుంచి పల్లెల దాకా భూ కబ్జాలు, సెటిల్మెంట్లు. రీల్స్ చూస్తూ డ్రైవింగ్,
ఫోన్ మాట్లాడుతూ పాటలు వింటూ మరికొందరు. వారంలో 3,600 మందిపై కేసులు. ప్రమాదాలు జరుగుతుండటంతో సిటీ పోలీసులు స్పెషల్ డ్రైవ్. గతంలో ఓన్లీ ఫైన్, ఇప్పుడు డైరెక్ట్ కోర్టుకే. ఇది చాలా ప్రమాదం. చాలా మంది బండ్లు తోలుకుంటా, కార్లు తోలుకుంటా ఫోన్ మాట్లాడుతుండ్రు. అది అత్యంత ప్రమాదకరం. 3,600 మంది పైన కేసులు అయినాయట. మరి రాష్ట్రంలో కొత్తగా 4D అడిక్షన్ సెంటర్లు ప్రభుత్వాన్ని ప్రతిపాదించిన అధికారులు. రవాణా శాఖ చెక్ పోస్టులు అవుట్, వెంటనే ఎత్తివేయాలని సర్కారు ఆదేశాలు. త్వరలో అమెరికాతో ఇండియా ట్రేడ్ డీల్. టారిఫ్లు 50% నుంచి 15% తగ్గే ఛాన్స్. చైనాపై 155% టారిఫ్ సబబే నేను ఫ్రెండ్లీ రిలేషన్సే కోరుకుంటున్నా, చైనానే కఠినంగా ఉంది ట్రంప్. నవంబర్ 1 నుంచి అమలు చేస్తామని వెల్లడి.